బీర్బల్. ఒకసారి అక్బర్ చక్రవర్తి కొలువుకు ఒక సాధువు ఇచ్చేశాడు. ప్రభు, మీ కొలువులో నవరత్నాలు అని పిలువబడే 9 మంది మహాపండితులు ఉన్నారని విన్నాను. మీరు అనుమతిస్తే వారిని పరిచ పరిచించాలని అనుకుంటున్నా. ఆ 9 మందిలో ఒకరైనా నా ప్రశ్నకు సమాధానం ఇస్తే మీ సామ్రాజ్యానికి దీవించి వెళ్తా. ఇవ్వలేకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధపడి ఉండండి అన్నాడు. ఆయన సవాల్ను స్వీకరించాలా వద్దా అని చక్రవర్తితో సహా అందరూ మీమాంసంలో పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత బీర్బల్ లేచి నిల్చొని, అయ్యా, అతని సవాల్ను స్వీకరించండి. ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అన్నాడు. చక్రవర్తి అనుమతితో సాధువు మొదలుపెట్టాడు. ఒకసారి 3 ప్రయాణికులు చీకటి పడే వేళకు ఒక సత్రం వద్దకు చేరుకున్నారు. మా 3కి 3 గదులు ఇవ్వండి అని అడిగారు. అందుకు సత్రం అధికారి, ప్రస్తుతం 3 గదులు ఖాళీగా లేవు, కానీ ఒక పెద్ద గది, అందులో 3 మంచాలు ఉన్నాయి. అందులో మీరు 3 ఉండొచ్చు అన్నాడు. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ గదికి 30 కంచు నాణేలు కిరాయి అని అధికారి చెప్తే వెంటనే చెల్లించారు. ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమస్తా అధికారి వద్దకు వచ్చి, అయ్యా, ఆ గదికి అసలు అద్దె 25 నాణేలే, మీరు 5 నాణేలు ఎక్కువగా వసూలు చేశారు అని చెప్పాడు. ఆ అధికారి చాలా నిజాయితీపరుడు. ఆయన వెంటనే ఒక నౌకరును పిలిచి అధికంగా తీసుకున్న 5 నాణేలు అతనికి ఇచ్చి వాటిని ఆ 3కి తిరిగి ఇచ్చేయమని ఆదేశించాడు. కానీ ఆ నౌకరు అంత నిజాయితీపరుడేం కాదు. 5 నాణేలను 3కి పంచడం అసంభవం అనుకొని అతడు 2 నాణేలు తన జేబులో వేసుకొని మిగతా 3 నాణేలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తిరిగి ఇచ్చేశాడు. అసలు సమస్య ఏమిటంటే మొత్తం నాణేలు 30, అందులో నౌకరు 2 నాణేలు తీసుకున్నాడు. గది కిరాయి 27 నాణేలు, అంటే మొత్తం 29 నాణేలు. మరి ఆ 30వ నాణ్యం ఎటు పోయింది అని అడిగాడు సాధువు. సమస్య సాధారణంగానే అనిపించిన జవాబు జట్టలంగా ఉంది. సదస్సులో ఉన్న వాళ్ళంతా లెక్కలు మళ్ళీ మళ్ళీ చేశారు, కానీ జవాబు తెలుసుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళు అందరూ బీర్బల్ వైపు చూశారు, నీవే శరణ్యం అన్నట్టుగా. అప్పుడు బీర్బల్, అయ్యా సాధువు గారు, మీరు చాలా సులభమైన ప్రశ్న అడిగారు. మీరు మీ మాటల ద్వారా ఆ సమస్య చాలా జటిలమైందని అందరూ తికమక పడేలా చేశారు. అసలు సమస్య ప్రకారం 3 ప్రయాణికులు 30 నాణేలు చెల్లించారు. 3 నాణేలు వాపసు తీసుకున్నారు. అంటే
నిజానికి వాళ్ళు 27 నాణేలే చెల్లించారు అనుకుందాం. గుమస్తా కూడా 27 నాణేలే అంగీకరించాడు. కానీ జవాబు చాలా సులభమైంది. ఆ ప్రయాణికులు చెల్లించిన 27 నాణేలలో 2 నాణేలు నౌకరు తీసుకున్నాడు. మిగిలిన 25 నాణేలు గది అద్దె. కాబట్టి ఒక నాణ్యం ఏమైంది అనే ప్రశ్న ఉదయించదు. ఇది జనాలను మూర్ఖులను చేయడానికి ఉపయోగించిన చిన్న చిట్కా, అంతేనా? ఏమంటారు అన్నాడు. భలే చెప్పావు బీర్బల్ అన్నాడు సాధువు మెచ్చుకోలుగా. తర్వాత అక్బర్ వైపు తిరిగి, ప్రభు, మీరు చరిత్రలో గొప్ప మేఘల్ చక్రవర్తిగా, బీర్బల్ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు. ఇవే నా ఆశీస్సులు అని దీవించాడు.